పెళ్లి చూపులు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది అనే యూత్ఫుల్ మూవీ అయితే వచ్చింది. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మించారు. 2018లో జూన్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేసింది అయితే లేదు. ఒక యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది. కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాని ఎగబడి చూశారు. ఇప్పటికీ కూడా ఈ యూత్ ఈ సినిమాని తెగ చూస్తారు. మొన్న మధ్య రిలీజ్ చేస్తే మొదటి రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు. కానీ దాని గురించి ఎటువంటి చప్పుడు లేకుండా పోయింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకున్నారు. మధ్యలో తరుణ్ భాస్కర్ కు చేసిన కీడాకోల ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. దీంతో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ని సురేష్ బాబు పక్కన పెట్టారని అంతా అనుకున్నారు. మరోపక్క విశ్వక్షేణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విశ్వక్షేణ్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. దీంతో కొన్ని ప్రాజెక్టులు పక్కన పెట్టి తరుణ్ భాస్కర్ తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అలా మొత్తానికి ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఈఎన్ఈ రిపీట్ పేరుతో సెట్స్ మీదకైతే వెళ్లబోతుంది. 35 చిన్న కథ కాదు నిర్మాత సృజన్ ఎరబోలు ఈ సీక్వెల్ ను సురేష్ బాబుతో కలిసి అయితే నిర్మించబోతున్నారు.